సో నాకు ఒక కామెంట్ వచ్చింది, ఇదిగో మీకు కనిపించట్లేదు కదా, ఈ ఐడి పేరు సోనుశ్రీ 1997. సో తిన అబ్బాయి ఒక కామెంట్ పెట్టాడు, మంచి కామెంట్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ కామెంట్ మీద మాట్లాడతాను, ఈ కామెంట్ చదివి మీకు వినిపిస్తాను. సో అన్న, ఈ లవ్వులు కాదు కానీ ఇప్పుడున్న జనరేషన్లో డిగ్రీలు పీజీలు చేసి 20,000కి 10,000కి 15,000కి ఒకటి కింద చిన్న జాబ్ చేసుకుని సెటిల్ అవ్వడం ఎలా అయినా అంటే సెటిల్ అవ్వడం ఎలాగో తెలియక నానా సంఖ్యలో నాగుతున్నాం. పోనీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము, ఎవరి కిందో పనిచేసి సంవత్సరాలు గడిపే కొలిది అనుకుంటే ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు లేవు. దానికి తోడు పూర్ క్లాస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ ఆర్ రిలేటివ్స్ ప్రాబ్లమ్స్, వీటికన్నిటికి తోడు జాబ్ లేదు, సొంత ఇల్లు లేదు, రెంట్ కట్టుకోవాలి, మమ్మల్ని మేము మెయింటైన్ చేసుకోవాలి, వీటన్నిటికీ తోడు పెళ్లి చేసుకోమని సావ దొబ్బేస్తున్నారన్న. ఒక 25 సంవత్సరాల అబ్బాయి ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో పెళ్ళి ఎలా చేసుకుంటాడన్నా అని అడుగుతున్నాడు. నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. అందుకని నా దగ్గర సొల్యూషన్ ఉంది ఈ ప్రాబ్లం. బేసిక్గా నాకు టక్కుమన ఆలోచన వచ్చింది ఏంటంటే, ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళందరి ఫ్యామిలీలో పెళ్ళికి వచ్చిన అబ్బాయి, అంటే పెళ్ళిడికి వచ్చిన అబ్బాయి ఉంటాడు కదా, దయచేసి మీరు అందరూ మీ పేరెంట్స్కి రిక్వెస్ట్ చేయండి. అది ఏంటంటే, ఇప్పుడు మనం అబ్బాయిలు నానా సంఖ్యలో నాకి చూసో చూడకుండానో ఏదో చేసి చిట్టీలు పెట్టో పాస్ అయ్యి 20 సంవత్సరాలకు 21 సంవత్సరాలకో కాలేజ్ లైఫ్ నుంచి బయటకు వస్తాం. లేదు కొంతమంది డిస్కంటిన్యూ చేసి బయటకు వస్తారు. వచ్చి రాగానే అక్కడేం ఖాళీగా ఎవరో తిరగనివ్వరు. ఎవడన్నా కనిపిస్తారా, ఇంకా వెళ్ళలేదా ఉద్యోగానికి, అడుక్కు దొబ్బుతామేంటి, తాడి పెరిగినట్టు పెరిగావు, అయిపోయింది కదా డిగ్రీ, అయిపోయింది కదా ఇంజనీరింగ్ పో అంటారు. అలా బలవంతంగా అమ్మాయిలను అయితే అత్తోరింటికి గెంటేస్తారు, మమ్మల్ని అయితే ఊరి నుంచే గెంటేస్తారు. అర్థమవుతుందా? అది కూడా ఏంటి, ఇంకా పోరాడు, నీ వేట నీదే, నీ పోరాటం నీదే అని. అక్కడి నుంచి పోరాటంలోకి దిగి హైదరాబాద్ వచ్చి జాబ్ కొడితే 10,000 15,000, మా అయితే 20,000 హయ్యెస్ట్ శాలరీ. ఈ 20,000తో ఏం చేయమంటారు బాసు, మీరు చెప్పండి టక్కుమని. ఒక పల్లెటూరులోనే 10,000 అయిపోతుంది, పట్టణంలో 20,000తో ఏం చేయమని. వీటన్నిటికీ తగ్గట్టు పెళ్లి చేసుకో అని సావదొబ్బుతున్నారు. ఇక్కడ పెళ్లి చేసుకుంటే సింగిల్ బెడ్రూమ్ 10,000 రెంటు, డీమార్ట్కి 5,000 ఖర్చు, అది కాకుండా పాలకి 2,000, పై ఖర్చుకు 3,000, మేము బయట తిరగడానికి ఒక 5,000, అది కాకుండా ఎక్స్ట్రా కోరికలు ఉంటే ఇంకో 5,000, ఇంకెక్కడ ఉంది 10,000 లాస్ కనిపిస్తుంది. ఎవడో 5 లక్షలు కట్నం ఇస్తున్నాడనో, లేదంటే ఇంకా మంచి అమ్మాయి దొరకదనో, లేదంటే ఇంకొన్ని రోజులు పోతే మళ్ళీ 30వ సంవత్సరంలోకి అడుగు పెట్టేస్తే ముదిరిపోయాడని చెప్పేసి పెళ్ళిళ్ళు అవ్వను, ఈ భయాలతో పెళ్ళిళ్ళు చేసేసారనుకోండి, జీవితాలు సంకనాగిపోతాయి. మీరు పెళ్లి గురించి ఎంతో కొంత ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా. ఒకవేళ ప్రిపేర్ అయ్యి లేకపోయినా మీ ఓడు పెళ్ళి అనగానే అట్లీస్ట్ ఒక 3-4 లక్షలు అప్పు చేసేయడానికి రెడీగా ఉంటారు కదా. ఆ 3-4 లక్షల్లో అట్లీస్ట్ 2 లక్షలు అప్పు చేసి మనోడు ఏదో బిజినెస్ పెడదాం అనుకుంటున్నాడంటే, కానీ ఎవరో కోఆపరేట్ చేయట్లేదంట. మీకు నమ్మకం ఉంటే మీ కొడుకు మీద, లేదంటే నీ తమ్ముడి మీద, లేదంటే మీ ఫ్యామిలీలో పెళ్ళిడికి వచ్చినోడి మీద ఆయన కూర్చోబెట్టి అడగండి, ఏమన్నా చెయ్యాలని ఉందేమో. అడిగి ఆ 2 లక్షలు మొహాన్ని వేసి కొట్టి, ఈ 2 లక్షలు నీకు ఇస్తున్నాం, దీంతో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనే సక్సెస్ అవ్వడానికి ట్రై చేయి. అర్థమవుతుందా? నీ పెళ్లి కోసం పెట్టిని. అలా కాదు, మనకి ఏదో 2 లక్షలు ఇచ్చారు కదా, ఎరగదీసేద్దాం అది ఇది అన్నాం అంటే సంవత్సరం తిరిగిలోపు పెళ్లి చేసి పడదొబ్బుతాం అని చెప్పి, మీరు తన పెళ్లి కోసం ఒక 25 సంవత్సరాల అబ్బాయి నాకు వ్యాపారం చేయాలని ఉంది, నేను చిన్నగా బిజినెస్ చేసుకుని సెటిల్ అవుతాను, లేదంటే నేను పలానా చేస్తాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇది ఏదైతే అబ్బాయి కోసం పెళ్లి కోసం మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారో ఆ ప్రిపరేషన్ మొత్తం వాడికి ఇవ్వండి. వాడికి ఇమ్మంటాడు, చేతిలో పెట్టమని కాదు. ఏం చేస్తున్నాడు ఏంటి కనుక్కుని ఇస్తే పోరాడతాడు, సంవత్సరం 2 సంవత్సరాలు ఏదో చేస్తాడు, సక్సెస్ అయ్యడానికి హ్యాపీ కదా. సక్సెస్ అవ్వలేదనుకో మళ్ళీ అదే జాబ్కి వెళ్తాడు, ఎలాగా 27, 28 వస్తాయి, అప్పుడు పెళ్లి చేయొచ్చు. కంగారు ఏం లేదు. ఎగురుకుంటే వెళ్ళి మీరు పెళ్ళిళ్ళు చేసేసారనుకోండి, ఆడు వచ్చి 25,000కి పెళ్ళం దగ్గర నాకు 25,000 వస్తున్నాయి, నాకు సరిపోవట్లేదు, నేను నిన్ను పోషించలేను అని చెప్పుకోలేడు. నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి మెంటల్ ఎక్కిపోద్ది. ఇప్పుడు మన ఫాదర్స్ మన తాతలో ఉన్న రోజులు కాదు. మన ఫాదర్స్ అంటే ఊళ్ళో హ్యాపీగా వచ్చిన దాంట్లోనే సొంత ఇల్లు ఉంటుంది ఊళ్ళో. ఇప్పుడు పాలకి ఏమవుతుంది, 1,000 రూపాయలు అవుతుంది. కిరాణా ఖర్చులకి అలాగా అమ్మ ఒక 1,500లో సర్దేద్ది. కూరగాయలు అమ్మేవాడు మన ఇదిలోకి వచ్చాడంటే అర కేజీ 20 రూపాయలు చెప్పాడంటే ఆడి దగ్గర 9 రూపాయలకో 10 రూపాయలకో బేరం ఆడి తీసేసుకుంటుంది. అది ఊళ్ళో అమ్మా నాన్నలో బ్రతికిన లైఫ్. కానీ ఇక్కడ సిటీలో అలా కాదు. ఎంఆర్పి అనే స్టిక్కర్ ఉంటుంది. ఒక్కసారి డీమార్ట్లోకి అలా ట్రాలీ తోసుకుంటూ వెళ్ళామంటే ఏమేమి దాంట్లో వేస్తామో ఎందుకు కొంటామో కూడా మనకు తెలియదు. అలా అయిపోయినాయి జీవితాలు. అందుకని పెళ్ళి అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు దాన్ని హోల్డ్ చేయండి. అసలు బేసిక్గా ఈ ఏజ్కే పెళ్లి చేసేసుకోవాలనే రొట్ట సిద్ధాంతాలు వేదాంతాలు నమ్మొద్దు. ఎందుకంటే అవుతుంది,
ఎప్పుడో ఒకప్పుడు అవుతుంది. అంతేగాని బలవంతంగా ఈ ఏజ్లో చేసేసుకోకపోతే ఇంక అసలు పెళ్ళి అవ్వదు, లేదంటే అయ్యి బాబోయ్ ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే కొంపలు మునిగిపోతే అనే కాన్సెప్ట్ వద్దు. ఎందుకంటున్నానంటే పెళ్లి చేసుకోవద్దు అనేది నా మాట కాదు, అసలు మనమే దరిద్రాల్లో ఉన్నాం. ఆ పాట ఉంటుంది కదా, ఆ, తాను దురసందు లేదు మెడకేమో డోలా రమణమ్మ అని పాట ఉంటుంది కదా, అలాగా ఫస్ట్ మనమే బతకలేకపోతున్నాం. ఇంకొక అమ్మాయిని మన లైఫ్లో తీసుకొచ్చేసి దాన్ని అడ్జస్ట్ అవ్వమని ఆ అమ్మాయి అడ్జస్ట్ అవ్వలేక వీడికి వచ్చే మంత్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ప్రెజర్స్ అన్నీ ఆ అమ్మాయి మీద చూపించి గొడవలు స్టార్ట్ అయ్యి ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోతే ఈడేమో ఇల్లింటికి వెళ్ళి మళ్ళీ అక్కడ పెద్ద సెటిల్మెంట్లు కూర్చుని మాట్లాడుకోవడాలు అవసరమా బాస్ ఇవన్నీ? అదే ఫైనాన్షియల్గా కొంచెం సెటిల్ అయ్యాడు అనుకో, నెల నెల కొంత డబ్బు వచ్చి పడుతుంది అనుకో, అది జీతం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆడికి కొంచెం మెంటల్ పీస్ ఉంటుంది. మొగుడు పిల్లలు ఇద్దరు కాపురం చేసుకోగలుగుతారు, నాకు అనిపించింది అలాగా. అందుకని పెళ్ళికి తొందరపడొద్దు. ఒకవేళ ఇంట్లో వాళ్ళు తొందర పెట్టినా కూర్చోబెట్టి మాట్లాడుకోవడం బెస్ట్ తప్ప వెళ్ళి డమ్మని దూకేసి అయ్యో బాబోయ్ పెళ్ళి అంటే అమ్మాయి ఏమో కత్తిలో ఉంది ఇప్పుడు చేసుకోకపోతే ఎలాగని టెంప్ట్ అయ్యి చేసేసుకుంటే నువ్వు టెంప్ట్ అయ్యావు కాబట్టి తర్వాత పోరాటం కూడా నేను టెంప్ట్ చేస్తుంది కాబట్టి అది నీ కర్మ. సో కొంచెం టైం తీసుకుని పెళ్ళి అనగానే ఈ బతుకు పోరాటం ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి డబ్బులు లేకుండా పక్కన అప్సరస లాంటి పెళ్ళం ఉన్నా సరే హ్యాపీగా మనకి నిద్ర పట్టదు. డబ్బులు కావాల్సిన దానికంటే 10 రూపాయలు ఎక్కువ వచ్చినప్పుడు యావరేజ్ అమ్మాయి మన పక్కన ఉన్నా యావరేజ్ అబ్బాయి మన పక్కన ఉన్నా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే పలానాది కావాలి అన్నప్పుడు అది కాకపోయినా దానికంటే ఒక 10 రూపాయలు తక్కువ ఉన్న వస్తువు కొనుక్కోగలిగే స్థాయిలో ఉన్నప్పుడే మనిషి బుర్ర పనిచేస్తుంది. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు కదా, మీరు అందరూ ఎందుకు వాడి కింద వీడి కింద పని చేస్తున్నారు? డబ్బుల కోసమే కదా. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే వాడి కింద పని చేయరు కదా, ఆ మెంటల్ ప్రెషర్ ఉండదు కదా. మీరింత ప్రెషర్లో ఉండి ఎలా రా బాబు జీవితాన్ని ఆలోచించరు కదా. సో ఇక్కడ ధనమేరా అన్నిటికీ మూలం, పెళ్ళికైనా పిండం పెట్టడానికైనా. ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంట.